మన ఫస్ట్ రెసిపీ సెసమీ ఫిష్ సాలడ్. సెసమీ ఫిష్ సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొంచెం ఆలివ్ ఆయిల్ తోని ఈ రెసిపీని కుక్ చేసుకుంటున్నాం. ఆలివ్ ఆయిల్ కాబట్టి నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయలను ఇలా సాటే చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం బోన్లెస్ ఫిష్ యాడ్ చేసుకుంటున్నాం. బోన్లెస్ ఫిష్ ని కొంచెం ఇలా సాటే చేసుకున్నాక మనం ఇందులోకి చిక్కుడుకాయలు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం రాడిష్, ఇందులో కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం తరిగిన అల్లం, కాస్త ఉప్పు, కొంచెం క్యారెట్. క్యారెట్ లో మళ్ళీ మనకి వైటమిన్ ఏ, బీటా క్యారోటిన్, అలాగే ఫైబర్ ఉంటుంది. కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. నువ్వుల్లో మనకి మంచి మినరల్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఐరన్ అన్నీ కూడా నువ్వుల్లో ఉంటాయి. సో నువ్వులు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సోయా సాస్ వేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ డన్. లాస్ట్ లో మనం కొంచెం క్యాబేజ్ యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర. డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో వైటమిన్ సి అనగానే మనం కొంచెం క్యాబేజ్ వేసుకున్నాం, కానీ ఇంకా ఎక్కువగా వైటమిన్ సి కావాలంటే నిమ్మరసం ఇస్ ద బెస్ట్. సో ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాం. సెసమీ ఫిష్ సాలడ్ రెడీ అయిపోయింది. సెసమీ ఫిష్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఫిష్ పీసెస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 టీ స్పూన్లు, క్యాబేజీ తురుము 1 కప్పు, ముల్లంగి 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. సెసమీ ఫిష్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ పెట్టుకుని నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, ఫిష్ పీసెస్, చిక్కుడుకాయ ముక్కలు, ముల్లంగి, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, నువ్వులు, సోయా సాస్, క్యాబేజ్, కొత్తిమీర వేసి ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే సెసమీ ఫిష్ సాలడ్ రెడీ.